వ్యూస్ కోసం అని సబ్స్క్రైబ్ పెంచుకుందని కానీ ఒక ఫేక్ అని పెడితే ఏంటంటే ఇమీడియట్లీ వాళ్ళకు గ్రో అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ వస్తారు, వ్యూస్ వస్తాయని చాలా మంది పెడుతున్నారు. వాళ్ళని చూసి చాలా మంది ఏంటంటే భయపడుతున్నారు, అన్న నిజంగా ఈ కంపెనీ జెన్యూన్ కాదా ఫేక్ కాదా అంటారు. కానీ మీరు జాయిన్ అయ్యే ముందు కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోండి, కంపెనీలో ఏం కోర్సెస్ ఉన్నాయి, దానికి మనం అమౌంట్ పెట్టాలా వద్దా, ఈ కంపెనీ ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ ఎంతమంది చేస్తున్నారు, అఫ్రీమర్కి ఎంతమంది చేస్తున్నారు, ఫస్ట్ అది చూడండి. చూసిన తర్వాత గవర్నమెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది చూసిన జాయిన్ కావచ్చు, ప్రాబ్లం లేదు. ఎవరో ఇప్పుడు బయట 10 మంది చెప్తారు ఇది ఫేక్ కాదంటారు, అది మనం తెలుసుకోవాలి. మన దగ్గర మనం తెలుసుకున్న తర్వాత జాయిన్ కావాలి. 10 మంది 10 రకాలు చెప్తారు, అందరి మాట అంటే మనం చెడిపోతాం కానీ బాగుపడము. సార్ మెయిన్లీ వచ్చేసరికి స్కార్వియో వచ్చేసరికి ఫేక్ కాదు, అది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దాని గురించి తెలుసుకొని కంప్లీట్లీ తెలుసుకొని అయినా జాయిన్ అవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసరికి సార్ మెంటర్షిప్ మీది వచ్చేసరికి ఎక్సలెంట్ సార్, ఎందుకంటే మన గైడెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి సార్. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర తీసుకున్నా కానీ మాకు గైడెన్స్ కూడా బాగుండాలి. ఏంటంటే అసలు ఏం తెలియదు దీంట్లో, దీంట్లో జాయిన్ అయ్యే ముందు ఏం తెలియదు, అసలు ఏం కోర్స్ నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీరు గైడెన్స్ ఇస్తున్నారు. డైలీ వచ్చేసరికి మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మన టీంలో కాకుండా వేరే టీం నుంచి కూడా మీరు తీసుకొని వచ్చి మాకు మెంటర్స్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అదొకటి, మీరు ఆల్రెడీ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు, మళ్ళీ ఒక టీంని లీడ్ చేయాలంటే అంత ఈజీ కాదు సార్. కానీ అయినా కానీ ఒక టీంలో ఎవరిని ఒక మెంబర్ని కూడా వదలకుండా మీతో పాటు అందరినీ ఎర్నీ అమౌంట్స్ చేసుకోవడానికి మాకు గైడెన్స్ ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.